ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామమున అందరికీ శుభములు. ఎలా ఉన్నారు ప్రియమైన సహోదర సహోదరీమణులారా? దేవుని కృప వల్ల మీరు అందరూ బాగానే ఉన్నారని నమ్ముతున్నాను. సరే, ఈరోజు మనం దేవుని వాక్యము చూద్దాం రండి. ఈరోజు వాక్యం కొలస్సయులకు 3:18-19. భార్యలారా, మీ భర్తలకు విధేయులై యుండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమయ్యున్నది. భర్తలారా, మీ భార్యలను ప్రేమించుడి, వారిని నిష్ఠురపెట్టకుడి. ప్రియులారా, ఈ వాక్యం దేని గురించి చెప్తుంది అంటే, ఒక కుటుంబాన్ని ఎలా అందంగా నిలబెట్టాలో మనకు నేర్పిస్తోంది. ఈ రోజుల్లో మనం చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. చిన్న చిన్న మాటలకే గొడవలు, అర్థం చేసుకోకుండా మాటలు వదిలేయడం, అలాగే ఒకరి పట్ల ఒకరికి ప్రేమ తగ్గిపోవడం, ఈగోలు పెంచుకోవడం. ఈ మధ్యన ఇవన్నీ ఎక్కువవుతున్నాయి కదా. కాని ఒక్కసారి మనం దేవుని వాక్యాన్ని చూసినట్లయితే ఏమి చెబుతోంది తెలుసా? భార్య భర్తను గౌరవించాలంట, అలాగే భర్త భార్యను ప్రేమించాలంట. ఈ రోజుల్లో, ఈ కాలంలో ఎలా ఉన్నారండి? ఈ రెండూ ఉన్న ఇళ్లల్లో ఎలా ఉంటుంది అంటే, ప్రశాంతంగా ఉంటుంది, ఒకరి పట్ల ఒకరికి ప్రేమ ఉంటుంది, మరి ముఖ్యంగా దేవుని సన్నిధి ఉంటుంది. ప్రియులారా, భార్యలారా, విధేయులై యుండుడి అంటే ఏమిటంటే, భయపడుతూ వణుకుపోతూ జీవించమని కాదు, తక్కువగా ఉండమని కాదు, కాని గౌరవంతో నీ భర్తను నువ్వు గౌరవించాలి. నీ భర్త మీద ఎంత కోపముచ్చినా సరే ప్రేమతో మాట్లాడడం నేర్చుకోవాలి. అదే కదా మరి క్రీస్తు ప్రేమ అంటే. అదేవిధంగా ఏ కష్ట పరిస్థితుల్లోనైనా సరే నీ భర్తని అర్థం చేసుకుంటూ జీవించమని దేవుడు చెబుతున్నారు. ప్రియులారా, మరి భర్తలారా ప్రేమించుడి అని ఎందుకు చెప్పారు తెలుసా? ఎందుకంటే ప్రేమలేని ఇల్లు గోడలతో ఉన్న ఖాళీ ఇంటిలాంటిది. భర్తలు భార్య పట్ల ఎలా ఉండకూడదు అంటే, కఠినంగా, సైకోలాగా ఉండకూడదు, పిచ్చి కోపంతో ఉండకూడదు. మరి ఎలా ఉండాలంటే, ప్రేమతో, అలాగే సమాధానంతో నీ భార్యను చూసుకోవాలి. మళ్ళీ వాక్యాన్ని మనం చూసినట్లయితే, వారిని నిష్ఠురపెట్టకుడి అంటే, నువ్వు నీ భార్య పట్ల నీ నోటికి వచ్చిన మాటలు, బూతు మాటలు ఈ భార్య మీద పలకకూడదు. నీ భార్య పట్ల నిర్లక్ష్యం చెయ్యొద్దు, వారి మనస్సును గాయపరచద్దు. ప్రియులారా, కొన్నిసార్లు బయట వాళ్లతో మాత్రం చాలా మంచిగా హ్యాపీగా మాట్లాడతాం, కానీ ఇంట్లో వచ్చేసరికి మాత్రం కోపంగా మాట్లాడతాం. కానీ గుర్తుపెట్టుకోండి, కుటుంబం దేవుడిచ్చిన వరం కాబట్టి ప్రేమతో నిలబెట్టాలి. ప్రియులారా, ఒక్కసారి ఆలోచించండి, మన ఇంట్లో ప్రేమ ఎక్కువగా ఉందా, లేక ఈగో ఎక్కువగా ఉందా? మనం ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నామా, లేక గొడవలు పడడానికి మాత్రమే మాట్లాడుతున్నామా? ప్రియులారా, నిజమైన ప్రేమ అంటే తప్పులు వెతకడం కాదు, ఒకరిని ఒకరు నిలబెట్టడం, కోపంలో గెలవడం కాదు, ప్రేమలో కలిసుండడం. ప్రియులారా, దేవుడు కోరుకునే కుటుంబాలు ఎలా ఉంటాయంటే, ఎల్లప్పుడూ వాళ్ళింట్లో ప్రార్థన ఉంటుంది. అలాంటి ఇంట్లో దేవుని ఆశీర్వాదం ఉంటుంది. అవును ప్రియులారా, ఇది నిజం. ఇంకెంతకాలం నువ్వు నీ భర్తతో గొడవలు పడుతూ ఉంటావు? ఇంకెంతకాలం నువ్వు నీ భార్యతో గొడవలు, ద్వేషాలతో నిండి ఉంటారు? ఒక్కసారి క్రీస్తు ప్రేమను చూడు, క్రీస్తు ప్రేమతో జీవించండి. సరే, ఈరోజు మనం ఒక నిర్ణయం తీసుకుందాం. నేను నా భర్తకు లోబడి జీవిస్తాను, నేను నా భార్యను క్రీస్తు ప్రేమ చేత ప్రేమిస్తాను, దేవునికి ఇష్టమైన కుటుంబంగా జీవిస్తాను. ప్రియులారా, ప్రేమ ఉన్న చోట దేవుడుంటాడు, గౌరవం ఉన్న చోట శాంతి ఉంటుంది. దేవుని మాట ప్రకారం నడిచే కుటుంబం ఎప్పటికీ నిలుస్తుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప నీకును, మీ కుటుంబాలకును నిత్యమూ తోడయుండి ఆశీర్వదించునుగాక. ఆమేన్.